ఒక పక్కల మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే రెండో పక్కల బురద జల్లే కార్యక్రమాలు చేయడం వైసీపీ వారి వంతు అవుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 24 నెలల్లో ఎన్నో పరిణామాలు మీ అందరి దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక బచ్చలకూరి జోసెఫ్ అనే అతను, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతను, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క కమిట్మెంట్ను ఎవరు దెబ్బతీయలేరు. దీనికి ఒకటే కారణం, ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకున్నారు. ఏమైంది? మీకు 11 సీట్లు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంకో లేని విధంగా ఈ రాష్ట్రంలో మాకు అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది. ఇప్పుడైనా శుద్ధంగా బాగున్నారా? అది లేదు. ఇప్పటికి కూడా ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని పట్టుకోవడం, ఒక 10 రోజులు దాన్ని ముందుకు తీసుకొని పోవడం, ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ ఒప్పనడం, మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లడం. దీని మీద ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా కఠినంగా ఉంటుంది. అది ఎవరు చేసినా కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది.